ఉదయం పూట ఇంతమంది చిన్నారులతో ఇంతమంది తెలివిగల పిల్లలతో మేమంతా కలిసి మీతో సమయం పంచుకోవడం మాకు చాలా సంతోషకరం. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ క్లాప్స్ కొట్టాలి. స్కూల్ కు వెళ్లే ప్రతి ఒక్క పిల్లలు కూడా క్రీడల్లో మంచి నైపుణ్యం పొందాలని చెప్పి ప్రతి స్కూల్ కి కిట్స్ అంటే స్పోర్ట్స్ కిట్ ఒకటి ప్రజెంట్ చేయాలని చెప్పి మా కమిటీ డిసైడ్ చేసింది. మానవతా గుంటూరుకి ప్రెసిడెంట్ గా ఉన్న కొమ్మాలపాటి శ్రీనివాసరావు గారు ఒకసారి వేదిక దగ్గర ఉన్నటువంటి స్కూల్ హెచ్ఎం గారికి, చైర్మన్ గారికి, అలాగే మా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి వద్ద సుబ్రహ్మణ్యం గారికి, సెక్రటరీ సతీష్ గారికి, స్కూల్ అధ్యాపకులకి, ఈ స్కూల్ వైస్ చైర్మన్ కి, అలాగే ఈరోజు శ్రీ కీర్తిశేషులు రెడ్డిచెర్ల నాగభూషణం నందిపాటి జయమ్మ గారి వారి కుమారుడు రెడ్డిచెర్ల భాస్కర్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ఆయన స్పందించి స్పోర్ట్స్ కిట్ ఒకటి మీకు అందించడం జరుగుతున్నది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఈ కార్యక్రమం జరుగుతుంది. హెచ్ఎం గారికి, అందరికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మా మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. క్రీడలను ప్రోత్సహించడం ఆయన అభిరుచి, తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమతో భాస్కర్ గారు ఈ కార్యక్రమాన్ని చేయటం చాలా అత్యద్భుతం. సేవకు ప్రతిరూపం మానవతా సంస్థ. నలుగురితో బ్రతుకు, నలుగురితో బ్రతికించు, మంచి చేద్దాం, మంచి దగ్గర మనం ఉందాం, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే నినాదంతో ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థ తరఫున విద్యాభివృద్ధి, విద్యానిధి, అలాగే ఆరోగ్య పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, స్టూడెంట్స్ కి స్కాలర్షిప్లు, ఫీజులు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, ఎల్ఈడి టీవీలు, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు ఈ సంస్థ తరఫున జరుగుతున్నవి. అలాగే మెడికల్ క్యాంపులు, అవయవదానాలు, రక్తదానాలు, నేత్రదానాలు. నేత్రదానం చేస్తే 2 వ్యక్తులకి ప్రాణదానం అవుతాము. అవయవదానం చేస్తే తల్లి జన్మనిస్తే 9 మందికి మనం పునర్జన్మనిస్తాము. ఇలాంటి కార్యక్రమాలన్నీ ఈరోజు ఈ సంస్థ తరఫున జరుగుతున్నవి. క్రీడల్లో ముఖ్యంగా మీరు దాదాపు త్రోబాలు, బాస్కెట్ బాలు, ఇలాంటివి ఎన్నో ఆటల్లో నైపుణ్యాన్ని మీరు చూపిస్తే మీ నైపుణ్యాన్ని ఆటల రూపేణ, చెస్ ఆడితే మీకు మంచి విజ్ఞానాన్ని వస్తుంది, మీకు మేధాశక్తి పెరుగుతుంది. మీరు చెస్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. అలాగే ఈ కిట్టు భాస్కర్ గారు ఎంతో అభిమానంతో స్కూల్కి మీ దగ్గరకు వచ్చి ఇది ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. మీరు ట్రాఫిక్ లో వచ్చేటప్పుడు అటు ఇటు తిరిగేటప్పుడు చూసుకొని రావాలి, జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు ఎంతో కష్టంతో మీ మీద బాధ్యతను ఉంచి మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. మీరు ఇంటికి చేరిన దాకా వాళ్ళకి భయంగానే ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరూ బాధ్యతతోటి కష్టపడి చదువుకోండి. మీరు అలాగే ఆటల్లో కూడా రాణిస్తే మీకు ఉన్నత శిఖరాలు ఉంటాయి. మీరు విదేశాల్లోకి వెళ్ళి చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు సరస్వతీదేవిని సాధిస్తే లక్ష్మీదేవి ఆటోమేటిక్ గా మీ ఇంటికి వస్తుంది. మీరు విద్య లేనిదే మనిషికి ప్రశ్నార్థకం. ఆ విద్యని మీరు ఇష్టంతో కాకుండా, కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకోండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ స్కూల్ యజమాని థ్యాంక్ యూ సార్. ఇంతకుముందు ఈ తరం పిల్లలు ఎప్పుడు వినటువంటి కొత్త ఆటలు మీరు ఇంట్రడ్యూస్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఈ రోజు మన డోనర్ అయిన ఆర్ భాస్కర్ యుఎస్ లో ఉంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ చేస్తున్నారు. వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ రోజు ఈ స్కూల్ కి స్పోర్ట్స్ కిట్ ప్రజెంట్ చేస్తున్నారు. భాస్కర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. హౌ ఆర్ యు ఆల్? వెరీ గుడ్. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. అలాగే హెచ్ఎం గారికి, స్కూల్ టీచర్స్ అందరికీ నమస్కారం. మానవతా సేవా సంస్థ అందిస్తున్న ఈ సహాయ కార్యక్రమాలు చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా చేయాలనిపిస్తుంది.
నిజంగా ఈ స్కూల్ ప్రాంగణానికి వచ్చిన తర్వాత నాకు ఆ పాత జ్ఞాపకాలు ఎన్నో బదిలోకి వస్తున్నాయి. ఎందుకంటే మా మదర్ కూడా మున్సిపల్ స్కూల్ టీచర్ గా హెడ్ మిస్ట్రెస్ గా చేశారు. తర్వాత ఆమె పేరు నందిపాటి జయమ్మ. ఇక్కడ శారదా కాలనీ స్కూల్లో నేను ప్రతిరోజు వచ్చి ఆమెని స్కూల్లో డ్రాప్ చేసి వెళ్ళేవాడిని, మళ్ళీ పిక్ చేసుకునేవాడిని. అంటే తను స్కూల్ హెడ్ మిస్ట్రెస్ గా చేసి రిటైర్ అయ్యారు, ఇప్పుడు లేరు, పరమపదించారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకెందుకో ఒక థియేటర్ వైబ్స్, ఇవన్నీ జ్ఞాపకాలు ఎన్నో వస్తున్నాయి ఇప్పుడు. సో పిల్లలు మీరందరూ బాగా ఆడుకోవాలి, ఎందుకంటే ఆటలు అనేది మనకంత ప్రాముఖ్యం లేదు మన స్కూల్స్. అమెరికాలో, చైనాలో, ఈ అగ్రరాజ్యాల్లో ఆటలకి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. సో వాళ్ళు మనం చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో ఆటలకు కూడా ఈక్వల్ గా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో మీరందరికీ నా సలహా ఏంటంటే మీరు చదువులతో పాటు కూడా ఆటలు కూడా బాగా ఆడాలి, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో మీరు బాగా ఆటలాడితే ఆరోగ్యం బాగుంటుంది. ఓకేనా? సో అందరూ చక్కగా బాగా ఆడుకోండి, బాగా చదువుకోండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన సతీష్ గారికి కృతజ్ఞతలు. ఫాదర్ జేకేసి కాలేజ్ లో లెక్చరర్, అలాగే భాస్కర్ కూడా హిందూ కాలేజ్ లో లెక్చరర్ గా వర్క్ చేశారు. సో ఫ్యామిలీ అంతా కూడా టీచింగ్ ఫ్యామిలీ. రియల్లీ ఇట్స్ గ్రేట్ థింగ్. ప్రతిరోజు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నమస్కారం పెట్టిరండి, మీరు మంచి అభివృద్ధిలోకి వస్తారు. రెండవది, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఆచార్యులు అంటే ఎవరు? మన టీచర్స్. వాళ్ళ దగ్గర మీకు మంచి విద్యను అందిస్తారు, మంచి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే విద్యను అందించే గురువులు వాళ్ళు. కాబట్టి తల్లిదండ్రుల తర్వాత స్థానం ఎవరిది? గురువు గారిది. గురువులు చెప్పినట్టు చక్కగా వినండి, టీచర్ చెప్పినట్టు చక్కగా వినండి. రెండోది, ఈ రోజు ఎందుకు ఇచ్చారు ఈ కిట్? మీరు మంచిగా ఆరోగ్యంగా ఆడుకుంటే మంచిగా మనసు ప్రశాంతంగా ఉంటది, చక్కగా చదువుకుంటారు, చదివింది మొత్తం గుర్తుంటుంది. చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు మంచిగా ఉదయం పూట చక్కగా ఆడుకోండి. మీకు మంచి ప్రాంగణం ఉంది ఇక్కడ. కొన్ని ప్రైవేట్ స్కూల్లో ఊరికే రుద్దుతున్నారు కానీ ఆడుకోవడానికి ప్లేసే ఉండదు. మీ ఇక్కడ మంచి వాతావరణం ఉంది, చక్కగా ఆడుకోండి, మంచిగా చదువుకోండి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురండి. మీరు తల్లిదండ్రులు మీరు స్కూల్కి వచ్చేటప్పుడు ఇంటి దగ్గర కనుక ఉంటే వాళ్ళ పాదాలకు నమస్కరించరండి, అది మీకు చాలా దీవెనలు అవుతాయి. అర్థమవుతుంది కదా చెప్పింది? చేస్తారా? చేసేవాళ్ళందరూ ఒకసారి చేతి ఎత్తండి. అది తల్లిదండ్రులు ప్రేమిస్తే నువ్వు దేవుని పూజించమైనా పర్వాలా, తల్లిదండ్రులు పూజించండి, వృద్ధాప్యంలో కూడా మంచిగా చూడండి, ఉన్నత శిఖరాలకు వెళ్ళండి. మానవతా సంస్థ వాళ్ళు ముందుకొచ్చి చాలా చేశారు మన కోసం. బాగా ఆడుకోండి, బాగా చదువుకోండి, బాగా తినండి. భవిష్యత్తులో భారతదేశానికి మంచి భావి భారత పౌరులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దానిలో నుంచి కొంత వాళ్ళ అమ్మగారు చెప్పినటువంటి స్కూల్స్ సంబంధించి పిల్లల్ని డెవలప్ చేయడానికి ముందు వారికి చిరు సన్మానం. మానవతా తరపున అండి చాలు వేయండి, మీరు కూడా వేయండి. ఏంటి సార్ మీరు? ఓకే.